మేడం, రాజస్థాన్ హైకోర్టు పెళ్లి వయసు రాకపోయినా కూడా కలిసి ఉండొచ్చు అని చెప్పింది. అసలు చట్టం ఏం చెప్తుంది? ఎందుకోసమని ఆ తీర్పు ఇచ్చింది? ఇప్పుడు మనం విషయానికొస్తే ఆర్టికల్ 21 ప్రకారం రాజస్థాన్ హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. హ్మ్. ఏంటంటే పెళ్లి వయసు వచ్చాక అమ్మాయి, అబ్బాయి కలిసి జీవించే హక్కు ఉంటుంది అని చెప్పేసి ఇచ్చింది. అది లా ప్రకారంగా కలిసి జీవించే హక్కు ఉంటుంది. అంటే పెళ్లి వయసు అంటే కనీసం వాళ్ళకిప్పుడు 18 ఇయర్స్ టు 18 ఇయర్స్ 21. అమ్మాయికి, ఆ! అబ్బాయికి 21 ఇయర్స్. 21. 21 ఆ! ఇయర్స్. సో, 21 ఇయర్స్, 18 ఇయర్స్ అంటే అప్పుడు వాళ్ళ ఆలోచనలు వాళ్ళకి వచ్చేస్తాయి. వాళ్ళు సొంత నిర్ణయాలు తీసుకునే అవగాహన వాళ్ళకుంటుంది అనే దాని ప్రకారంగా వాళ్ళు చేసి కలిసుండొచ్చు వాళ్ళు అని చెప్పేసి వాళ్ళు పెట్టుకున్న అపీల్ ప్రకారంగా అక్కడ బెంచెస్ వాళ్ళు డిస్కషన్ చేసి వాళ్ళొక అంటే ఆహ్, విడుదల తీర్పు. చేసి తీర్పు అనేది విడుదల చేసిర్రు. హ్మ్. సో, ఎట్ ది సేమ్ అది అంటే అదే ప్రకారంగా మన భారత రాజ్యాంగం ప్రకారంగా ఒక వ్యక్తి ఆర్టికల్ 21 ప్రకారంగా జీవించే హక్కు ఉంది అతనికి. అతనికొక స్వేచ్ఛ అనేది ఉంటుంది. అతనికొక డిగ్నిటీ అనేది ఉండాలి. ఇవన్నీ ప్రకారంగా అతనికి సొంత నిర్ణయాలు తీసుకునే హక్కు అనేది ఉంటుంది. సో, అదే విధంగా పెళ్లి అనేది కూడా ఒక బంధం అది. అదొక బంధం అనేది. అదొక బంధం. మనం ఇక మేజర్ అయ్యారంటే పెళ్ళిళ్ళు కూడా చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. కానీ అదేదో పెళ్ళిళ్ళు చేసుకొని కలిసి ఉండొచ్చు కదా! కలిసుండొచ్చు గదా! ఆ! ఇది కలిసి ఉండి తర్వాత పెళ్ళిళ్ళు చేసుకునే దానికంటే, పెళ్ళిళ్ళు చేసుకొని వాళ్ళకు ఒక వ్యక్తి నచ్చిండు అంటే మీరు ఇంట్లో చెప్పుకోండి. ఇంట్లో చెప్పుకొని మాట్లాడుకొని ఫ్యామిలీస్ టుగెదర్‌గా ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకొని, మీరేంటి అనేది ఒక డెసిషన్ అనేది తీసుకొని అలా చేసుకుంటే ఒక రకంగా ఉంటది. హ్మ్. కానీ చేసుకోకుండా కలిసి జీవిస్తాము అనేది అనంటే ఇంకా ఫారెన్ కల్చర్, ఇక్కడి కల్చర్‌కి తేడా ఎక్కడ ఉంటది? ఆల్రెడీ సగం వచ్చేసింది. సగం వచ్చేసింది ఆల్రెడీ. అగ్రీమెంట్ అని. అగ్రీమెంట్స్ అనేది సగం వచ్చేసింది. అవును. సో, ఇంకా ఇప్పుడు ఈ తీర్పు వల్ల గూడా ఇంకా చాలా గూడా అలా జరిగే ముందు ముందు జరిగే హ్మ్. అవకాశాలు గూడా ఉంటాయి ఇంకా ఇంకా ఇ ఈ తీర్పు వల్ల. ఇక పిల్లలంతా ఎప్పుడు 18 నిండుతాయా? ఎప్పుడు 21 నిండుతాయా అని నిండుతాయా చూత్తనే ఉంటారు. అనేది దాని గురించి అనేది వాళ్ళకి ఆలోచన అనేది ఉంటది. హ్మ్. కాకపోతే ఆహ్, లా ప్రకారంగా మనం ఏం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. లా ప్రకారంగా అది ఉంది కాబట్టి వాళ్ళు అంటే తీర్పిచ్చారు. ఇటువంటి తీర్పులు యువతను మంచి దారిగా కాకుండా చెడు దారి పట్టించే అవకాశాలు గూడా ఎక్కువుంటాయి గదా! కొన్ని అవకాశాలు చాలా ఉన్నాయి. చెడుదారి పట్టించే అవకాశాలంటే, మనం ఏం జేయాలంటే, ఇప్పుడు మనము ఇప్పుడు నేనొక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఏవంటే మనం ఒక కమ్యూనిటీలో నివసిస్తున్నాము. సో, కమ్యూనిటీలో నివసిస్తుంటే, సో, అక్కడ కమ్యూనిటీలో ఎవరన్నా ఇప్పుడు ప్రెసిడెంట్ వాళ్ళు వీళ్ళు వాళ్ళు ఎంచుకునే ప్రకారంగా ఉంటారు గదా! సో, వాళ్ళు ఎంచుకున్న ప్రకారంగా ఉన్నప్పుడు, వాళ్ళు ఏంటి ఇప్పుడు ఎవరెవరి అంటే ఇప్పుడు వాళ్ళ వాళ్ళ ఏరియాలో వాళ్ళ పిల్లలు. అవును. పిల్లలు ఎవరు ఏం చదువుతున్నారు, ఏంది అనేది కన్ఫర్మ్‌గా వాళ్ళకి తెలిసే ఉంటది. సో, ఆ ప్రకారంగా వాళ్ళు ఒక వీక్లీ వన్స్ ఒక మీటింగ్ లాంటివి అట్లా ఫ్యామిలీస్ గెట్ టుగెదర్ లాగా పెట్టుకొని, మీ పిల్లలు ఏం జేస్తున్నారు? మీ పిల్లలు ఏం చదువుతున్నారు? పిల్లల పైన అబ్జర్వేషన్. పిల్లల పైన అవును. అబ్జర్వేషన్స్ లాంటివి. అట్లాంటివి పెట్టి, సో, పిల్లలు ఎక్కడ ఎళ్తున్నారు? ఎక్కడ వెళ్తున్నారు, వస్తున్నారు? ఇప్పుడు ఫాదర్, మదర్ గూడా ఇంట్లో వాళ్ళు గూడా మన పిల్లలు ఎక్కడెళ్తున్నారు? ఏంటి అనే టైంకొస్తున్నారా? లేరా? అవును. వాళ్ళు మనకి రెస్పాన్స్ ఇస్తున్నారా? లేదా? వాళ్ళు బయటికెళ్తే ఇప్పుడేంటంటే నైట్ ఔట్స్ అని పిల్లలు తిరగడము అట్లాంటివి చేస్తున్నారు గదా! సో, అట్లాంటివన్నీ మనము ఒక గెట్ టుగెదర్ లాగా పెట్టుకొని ఇట్లా ఏం జరుగుతుందనేది ఒక వ్యవస్థ అనేది బయటికి తీసుకొస్తుంటే, దానివల్ల గూడా కొంచెం అంటే ఇట్లా చెడిపోయేది గూడా కొంచెం తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి గదా మనకి. అట్లాంటివి కొన్ని తీసుకురావాలని నేను అనుకుంటున్నాను.